హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. బొత్స సత్యనారాయణ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిన విజయనగరం జిల్లాలో ఆ తర్వాత చీపురుపల్లిలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ ఆధిపత్యానికి దాదాపుగా తిరుగులేదనే చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత వీరవిధేయుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే విధంగా ఆయన అత్యంత సన్నిహితులుగా అత్యంత కీలకంగా ఉంటూ వస్తున్నారు. సో దాదాపుగా బొత్స సత్యనారాయణ గారు గురించి చెప్పాలంటే ఆయన చాలా పటిష్టమైన లీడరు, విమర్శలతో ఎదుటివాడిని మాటలతో కట్టేయగల సమర్థుడు అనమాట బొత్స గారు. సో ఆయన ఎప్పుడు విజయనగరం జిల్లాలో కన్నా ఆయన ఎక్కువ రాష్ట్ర రాజకీయాలు ఎక్కువ ఉంటూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మండలిలో ఆయనే ప్రతిపక్ష నేతగా తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు ఆయన. సో ఈ ఈ ఈ మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటున్నప్పుడు ఆయన మేనలుడు చిన్న సీను చీపురుపల్లి నియోజకవర్గం చూసుకుంటూ ఉండేవాడు. చిన్న సీను విజయనగరం జిల్లా అధ్యక్షుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దాంతోపాటు ఆయన జెడ్పీటీసీ కూడా. సో ఆయన బొత్స సత్యనారాయణ గారికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల పర్యటనలో బిజీగా ఉన్న కారణంలో చిన్న సీను మొత్తం నియోజకవర్గం చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్న సీను ఏం చేశారు, భీమిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు వైసీపీకి. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సో ఈ టైంలో ఇక బొత్స కుమార్తె అనూష ఎంట్రీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో బొత్స అనూష డాక్టర్ ఈమె రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బొత్స గారి ఆరోగ్య కారణాల దృష్ట్యా లేకపోతే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటుంది దృష్ట్యా చీపురుపల్లి నియోజకవర్గం మొత్తం కూడా బొత్స అనూష పర్యటనలు చేస్తూ మొత్తం అందరినీ కలుపుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఆమె దాంతోపాటుగా బొత్స గారి ఆబ్సెన్స్ని కానీ ఆయన లేకపోయినా సరే అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ బొత్స అనూష గారు అత్యంత కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. అత్యంత కీలకంగా నాయకుల్ని కలుపుకుంటూ వెళ్తున్నారు. సో దీంతో పాటుగా కీలకంగా ఆమె గుర్ల మొరకముడిదం ఈ రెండు మండలాలని ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు మండలాలు ఏదో మండలం నుంచి పోటీ చేసి జెడ్పీటీసీగా ఎన్నికైతే నియోజకవర్గ విషయాలపైన పూర్తిగా అవగాహన ఉంటుంది, రాజకీయాలపైన పూర్తిగా పట్టు సాధించవచ్చు. కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా అయిన తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి పెట్టే దిశగా ప్రయత్నాలు సాగుతుండగా తెలుస్తుంది. ఆల్రెడీ నియోజకవర్గం మొత్తం పర్యటనలు చేస్తున్నారు. ఇన్ఛార్జీల వారీగా లేకపోతే వార్డుల వారీగా మండలాల వారీగా పార్టీ నాయకులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం అన్ని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనూష గారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ బొత్స గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారంట. అంటే ఒక ఒపీనియన్ పోల్ లాగా చేసుకుంటున్నారు. బొత్స అనూష నెక్స్ట్ చీపురుపల్లి నియోజకవర్గం నెక్స్ట్ ఎలక్షన్స్లో నుంచుంటే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఇప్పుడు జనాలతో తిరుగుతున్నారు, జనాలతో కలుస్తున్నారు కదా, జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో ఉదాహరణకి పేరు నాని లాంటి వాళ్ళు ఇట్లాంటి చాలామంది కూడా వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళ వారసుల్ని బరిలో దించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. సో దానికి తగ్గట్టుగానే బొత్స గారి ఆరోగ్య పరిస్థితులు పైపెచ్చు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారిని కలిసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు అత్యవసరం, విజయనగరం జిల్లాని పటిష్టం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని పటిష్టం చేయండి, మీకు మరింతగా బాధ్యతలు ఇస్తున్నాను, పార్టీ కోసం మీరు మరింత కష్టపడాలని చెప్పి బొత్స గారికి చెప్పినట్టుగా సమాచారం. సో బొత్స గారు ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో మరి చీపురుపల్లి నియోజకవర్గాన్ని చూసుకోవడానికి కావచ్చు, ఇవన్నీ కూడా కూతురు డాక్టర్ అనూషకి అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో పాటుగా జెడ్పీటీసీ అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కంటెస్టేట్ అనేది కూడా సులభంగా ఉంటుంది, రాజకీయాలపై అవగాహన ఉంటుంది, నియోజకవర్గంపై అవగాహన ఉంటుందని బొత్స గారి ఆలోచన జరుగుతుంది. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో డాక్టర్ బొత్స అనూష చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, చేస్తే ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారనేది మాత్రం చూడాలి.